పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు. పటాన్చెరు ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయారని, యువతకు ఉపాధి కల్పనలో ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఆయన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి తన విజయం ఖాయం అంటున్న పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పటాన్చెరులో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ ప్రచారం ముగుస్తుండటంతో ఉత్కంఠంగా మారింది ఈ నియోజకవర్గము. మొత్తానికి బీఎస్పీ అభ్యర్థి నీలం మధు మనతో ఉన్నారు. ఏ విధంగా ఉంది ప్రచారం, ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. బ్రహ్మాండంగా జరుగుతుందన్న. బీఎస్పీ అభ్యర్థి, పార్టీ అభ్యర్థి నీలం మధు ఒక ప్రజలకు మేలు చేసేవాడు, ప్రజలకు కమిట్మెంట్గా ఉండేటోడు. ఆ వ్యక్తిని మేమే అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు తెలిపిస్తూ 30వ తారీఖు రోజు ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామన్న. ఈ విజయం మా విజయము, ప్రజల విజయము కావాలి, పటాన్చెరు ప్రజల విజయము. మేమందరం కూడా డిసైడ్ అయి ఉన్నాం, ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నా. ఈరోజు చూడొచ్చు ఏఆర్ బృందావన్ కాలనీ, అదేవిధంగా బృందావన్ కాలనీ, టీచర్స్ కాలనీ అందరికీ వస్తే కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా మీకు ఎమ్మెల్యే చేస్తామన్నా. కానీ గెలిచిన తర్వాత కూడా మాకు అందుబాటులో ఉండి ఒక విజన్ ఉన్న నాయకుల్లాగా ఉండి మాకు మౌలిక వసతులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కాలనీల మధ్యలో డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ కూడా గెలిచిన తర్వాత ఒక 1 మంత్నే ఒక ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేని ప్లేస్ తీసుకొని అక్కడ ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని ఒక 100 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని ఆ ల్యాండ్లో ఈ డంపింగ్ సుమారుగా అన్ని మున్సిపాలిటీల నుంచి తీసుకొని ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కలిగించేటట్టు, వాళ్ళకు ఇండస్ట్రీలు పెట్టించి పవర్ జనరేట్ చేసేటట్టు ఒక ఇండస్ట్రీలు పెట్టిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాదని మీకెందుకు ఓటేయాలి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే ఉండు, మేము చూసినాం ఆయన అహంకారాన్ని. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఒక కాలనీ వాసులు పోతే గీ కాలనీ వాళ్ళు చెప్తారు మా కాలనీ సమస్యలు ఇట్లున్నాయని చెప్పి పోతే డంపింగ్ యార్డ్లు ఎందుకు కొన్నావు అండ్ల నుండి పో అని చెప్పి ఒక జాలి చూపించకుండా, ఒక వారి పాపం అనకుండా కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుండనేది తెలుసు, వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ నీలం మధు దగ్గర విలువిస్తాడు, ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అని ఉంటాడు, అందరికీ ఒక కమిట్మెంట్. ఎందుకంటే మళ్ళీ నువ్వు అన్నావు ఎందుకు ఓటేయాలని. ఎందుకంటే నేను నా ఏజ్ 40 ఏళ్ళు, 40 ఏజ్లో 15 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్న వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, మళ్ళీ మా మదర్ ఎంపీటీస్గా, మీరు మా గ్రామ పంచాయతీ కొండి ఏకగ్రీవంగా సర్పంచ్ అయినాక మీరే చూడవచ్చు ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్నా. అట్లనే విజన్ ఉన్నట్టు నాయకుడు ఆ గ్రామాన్ని ఎట్లయితే అభివృద్ధి చేసిండో ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కూడా దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకంతో మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళే చెప్తారు అన్న. ఇక్కడ ముఖ్యంగా ఎటువంటి సమస్యలున్నాయి మీరు గెలిస్తే ఏం చేస్తారు? మౌలిక వసతులు అన్న సుమారుగా ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో కొన్ని 1000 కాలనీలు అయినాయి. అక్కడ కాలనీలలో కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ విషయాలు, రోడ్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్, వాటర్ సమస్యలు ఉన్నాయి. అట్లనే కాకుండా మెయిన్ యువతకు ఉపాధి లేక చాలామంది బాధపడుతారు. ఆ యువతకు కూడా మీరు ఇక్కడున్న ఇండస్ట్రీలతోటి మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి మాకు జాబ్ మేళ పెట్టించి మాకు ఉద్యోగాలు ఇప్పిండి అన్న అని చెప్తారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్తున్నా. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అన్న పావుల వడ్డీలు ఇవన్నీ మేము లోన్లు తీసుకొని మేము కట్టుకుంటున్నాం. కానీ ఎమ్మెల్యే మీరు గెలిచినాక మా డ్వాక్రా మహిళలకు మీరు స్వయం ఉపాధి కలిగేటట్టు, మేము స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టుకునేటట్టు మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి 10% మాకు ఇవ్వాలని ఒక డ్వాక్రా మహిళలు అడితే ఖచ్చితంగా కూడా నేను 10 భరోసాలు పెట్టి అందులో కూడా అదే చెప్పిన. డ్వాక్రా మహిళలు కూడా వాళ్ళు స్వయం ఉపాధి పొందేటట్టు కూడా 10% అమౌంట్ ఎమ్మెల్యే బడ్జెట్లకి ఇద్దాం అనుకుంటున్నాను. మహిళలు కూడా ఆత్మగౌరవంగా బతికేటట్టు చేద్దాం అనుకుంటున్నా. అట్లనే ఈ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం ఎందుకంటే ఎక్కువ శాతం ఉన్నది కార్మిక కులాలు, పేదరికంగా ఉన్న వాళ్ళు చాలామంది. ఇక్కడ ఇండ్లు ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని 2 సార్లు చెప్పిండు. ఇప్పుడు 3వ కూడా చెప్తుండు. ఇప్పుడు నిన్నగా మొన్న సీఎం గారు వచ్చారు ఇక్కడ, నీలం మధు గెలిస్తే 100 గజాలు ఇస్తా అని చెప్పి కాన్స్టిట్యున్సీలో ప్రతి పేద కుటుంబానికి అని నీలం మధు చెప్తే ఆ నీలం మధుకి ఎక్కడ ఓట్లేసి ప్రజలందరూ అటు సైడ్ పోగలరని చెప్పి ఎమ్మెల్యే గారు సీఎంకి ఇప్పించి 75 గజాలు ఇప్పిస్తా అని చెప్పిండు. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా చెప్పింది. ఇక్కడ చెప్తుంటే ఎవరి వల్ల అనేది మీరు ఆలోచన చేయండి. నీలం మధు ఒక విజన్ ఉన్నాడు, ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని అనుకుంటుండు. ఇక్కడున్న కార్మిక కులానికి, ఇక్కడున్న పేద కుటుంబాలకి, ఆటో రిక్షాలకు, అదేవిధంగా మెకానికులకు, క్యాబ్ డ్రైవర్లకు, పని మనుషులకు, కంపెనీలలో చిన్న ఎంప్లాయీజేస్టులకు, వీళ్ళందరూ పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఇళ్ల జాగాలు ఇద్దామనే ఆలోచనతో చేస్తా అని చెప్పి చేస్తున్నాను. వేరే పార్టీ గెలిస్తే సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి అధికార పార్టీని మాత్రమే, టీఆర్ఎస్ మాత్రమే గెలిపించాలని ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు అన్న.
అన్న వాళ్ళకు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఇక్కడ సంక్షేమ పథకం నేను ఎమ్మెల్యే ఉంటే చేస్తా అంటున్నాను, ప్రభుత్వం వస్తే కాదు, ఎమ్మెల్యే ఉంటే చేస్తా అంటున్నాను. నా దగ్గర నిధులు ఉన్నాయి, నా కాన్స్టిట్యూన్సీలో వనరులు ఉన్నాయి, వనరులు సిఎస్ఆర్ నిధులు తీసుకొస్తా, నేను నా ఇండస్ట్రీలతో మాట్లాడి ఇక్కడ ఆ వనరులు ఇక్కడ పెడతాను, నేను ఖచ్చితంగా చేస్తా అంటున్నా. వాళ్ళు ప్రభుత్వం వస్తే చేస్తా అంటున్నాను, నేను ఎమ్మెల్యే అయితే చేస్తా అంటున్నా. ముఖ్యంగా ఈ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పటాన్చెరు ప్రజలందరికీ కూడా పేరు పేరున అక్క అన్న చెల్లె తమ్ముళ్ళకి అందరికీ కూడా 30వ తారీఖు రోజు ఏనుగు గుర్తుకు ఓటేసి మీ మధువును, ఎందుకంటే ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డ, పేదోళ్ళ కష్టం తెలుసు, అందరి కష్టాసుఖాలు తెలుసు కాబట్టి మీరందరూ కూడా 5వ నెంబర్ సీరియల్ నెంబర్ 5 ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఈరోజు పటాన్చెరు ప్రజలు గెలిచే రోజు వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పటాన్చెరును చూస్తారు. పటాన్చెరు ప్రజలారా ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పథకాలు రాజ్యాంగబద్ధంగా రావాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు రావాల్సిందే. కానీ నేను ఈ నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతి కంపెనీతో మాట్లాడి ఒక ఎమ్మెల్యేగా ఉండి అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు నా ప్రణాళిక రూపొందించుకున్నా. కాబట్టి ప్రజలందరూ నా వైపు ఉన్నారు. ఇక్కడ గత 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏమీ పనులు చేయలేకపోయిండు. నేను వస్తే మాత్రం ఇక్కడ మౌలిక వసతులకు సంబంధించిన విషయంలో, తర్వాత అన్నింటి రంగాలలో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా. అయితే యువతకు ముఖ్యంగా అనేక కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా ఏర్పాటు చేసి నేను వాళ్ళకు ఉపాధి కల్పించే వ్యవహారం కూడా తీసుకుంటా. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నేను యువకునిగా ఉన్న నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి అని చెప్పి ప్రచారంలో దూసుకుపోతున్నారు నీలం మధు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ పటాన్చెరు నుంచి.